హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను ఎలా చేసుకోవాలో చూద్దాం. జున్ను చేయడానికి కావలసిన పదార్థాలు: మిరియాలు, యాలుక్కాయలు మెత్తగా పౌడర్‌లాగా చేసుకోండి. నెక్స్ట్ బెల్లం ఇలా తురిమి పెట్టుకోండి. మేము అర లీటర్ జున్ను పాలు తీసుకున్నాము. దానిలోకి అర లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేసుకున్నాము. నెక్స్ట్ దానిలోకి 600 గ్రాముల తురుము పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకోండి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే పావు టీ స్పూన్ యాలుక్కాయల పౌడర్ వేసుకున్నాము. ఇప్పుడు వీటిని ఒక గరిటెతో 2 నిమిషాల పాటు కలుపుకోండి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి. మీకు స్వీట్ చాలకపోతే కొంచెం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. మీరు ఏ గిన్నెలో అయితే జున్ను పాలు చేసుకుందాం అనుకుంటున్నారో ఆ గిన్నెకి సరిపడా కుక్కర్ గానీ, లేకపోతే ఇడ్లీ గిన్నె గానీ తీసుకోండి. నేనైతే ఇడ్లీ గిన్నె తీసుకున్నాను. ఇడ్లీ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని దానిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి. దానిలో ఒక స్టాండ్ పెట్టుకుని ఆ స్టాండ్ మీద జున్ను పాల గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు మూత పెట్టి మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. మేము మొత్తం 1 లీటర్ తీసుకున్నాం కాబట్టి మాకు 40 మినిట్స్ పట్టింది. జున్ను రెడీ అయిందా లేదా అనేది ఎలా చెక్ చేసుకోవాలి అంటే ఒక ఫోర్క్‌ని గానీ, నైఫ్‌ని గానీ తీసుకొని ఒకసారి గుచ్చి చూడండి. ఇలా తేమ ఏమీ లేకపోతే జున్ను రెడీ అయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి జున్ను పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. ఒక గంట తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి బయటికి తీసుకొని కొద్దిగా ఒక కప్‌లో పెట్టుకొని టేస్ట్ చేయండి. అలాగే టేస్ట్ ఎలా ఉందన్నది నాకు కామెంట్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి.